ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. మొట్టమొదటిగా ఒక వాక్యం చూద్దాం. 108వ దావీదు కీర్తన. దయచేసి మిగిలిన వారు మ్యూట్లో పెట్టుకుంటే అందరికీ వినడానికి వెసులుబాటు కలుగుతుంది కనుక దయచేసి మిగిలిన వారు మ్యూట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, 108 దావీదు కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. ఆమేన్. నిజంగా ఒక్కొక్కరు పాటలు పాడుతూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఈ వాక్య భాగాలు దేవుడు అలా చూపిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకనే వాటిని బట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా కొన్ని మాటలు మనం ఈరోజు చూద్దాం. నేను పాడుతూ స్తుతిగానము చేస్తాను అని చెప్తున్నప్పుడు చూడండి, నా ఆత్మ పాడుచు స్తుతిగానము చేయును. ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. నేను పాడుతూ స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. చాలాసార్లు నేను మాట్లాడే మాటలు నా ఆత్మ వినకపోవచ్చండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధంగా లేని స్థితి ఎన్నోసార్లు ఉంటుంది. ఇక్కడ పరిస్థితి వేరు. చూడండి, నేను పాడుతాను, స్తుతిగానం చేస్తాను, నా ఆత్మ పాడుతూ గానం చేయును. చాలాసార్లు మన కష్టం కానీ మన సంతోషం కానీ ఏ ఇమోషన్ అయినా సరే మనం మన ప్రాణంతో మాట్లాడుతూ ఉంటాం. ఏంటి ఇలా అయిపోయింది, లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి నేను, ఎవ్వరు లేనప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరితో మాట్లాడతాం? మనం మన ప్రాణాత్మ దేహములతో మాట్లాడుతూ ఉంటాం. ఈ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఎటువంటి అనుభవం? చాలాసార్లు పాట పాడుతూ ఉన్నప్పుడు హృదయానికి పెదవులకి సంబంధం లేకుండా ఒక్కొక్కసారి పాటలు పాడతామే. ఇది అటువంటి అనుభవం కాదు. పాడుతున్న పాట నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పాడుతున్నప్పుడు నా ఆత్మ కూడా పాడుతూ గానము చేస్తుందట, చేయును. అంటే నేను పరిగెడితే నా ఆత్మ కూడా పరిగెట్టుకుని వస్తుంది. ముందున్న సిచ్యువేషన్ ఎటువంటిది? ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధంగా లేని పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు, నేను రెడీగా ఉన్నాను కనుక ఆత్మ పాడుతుంది. హల్లెలూయా. ఈ అనుభవంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం అనే విషయాన్ని చూడడానికి ముందు మనం కొన్ని విషయాల్ని గమనిద్దాం. ఉదయకాల సమయం మనం ప్రార్థనలో ఏకీభవిస్తున్నామే. ఉదయకాల సమయం వస్తున్నప్పుడు మనం ఎక్కువగా పోరాడుతున్నది ఎవరితో అంటే నిద్రతో. ఎవరితో అండి? నిద్రతో పోరాడుతూ ఉంటాం. రాత్రికాల సమయం అంతా ప్రార్థనలో గడపాలి అంటే మనం పోరాడుతున్నది ముఖ్యంగా మన శరీరం మన మాట వినకుండా అలసట కారణం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ఆచారం కావచ్చు, ఏదైనా సరే నిద్ర అనేది ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటారా? ఆచారం అని ఎందుకు అన్నానంటే ఈ రోజుల్లో వైద్యులు కానీ ఎవరైనా సరే చెప్తున్న మాట, మినిమం 6 నుంచి 8 గంటలు నిద్ర లేకపోతే జబ్బులు వస్తాయని. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, వచ్చే జబ్బు శరీరానికా ఆత్మకా? సమతుల్యమైన ఆహారం తినకపోతే శరీరానికి మాల్న్యూట్రిషన్ అయి జబ్బులు వస్తాయి అంటున్నారు. మరలా నేను అడుగుతున్న ప్రశ్న, వస్తున్న జబ్బులు శరీరానికా ఆత్మకా?
శరీరానుసారులు శరీరం మీద మనస్సు ఉంచుతారట, ఆత్మానుసారులు ఆత్మ మీద మనస్సు ఉంచుతారు. గనుక శరీరానుసారులుగా ఆగినంత వరకు ఆ టైం లిమిట్ మనల్ని ఆపుతుంది. దానిని దాటిన వారే మీరందరూ, దానిని దాటిన వారేనండి ప్రతి ఒక్కరూ. దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు కాక ఇంకేం చెల్లించగలం? చూడండి, సామెతల గ్రంథానికి వెళ్దాం. 6వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చదవరా? సామెతలు 6:4. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకుము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? నిద్రని కానీ కునుకుపాటును కానీ చూస్తున్న కోణం మారాలి. ఈరోజు ఎలా మారాలో తెలుసా? తీసిన వారు ఉంటే చదవండి. 5వ వచనం. 5 కూడా సిస్టర్. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునుము. హల్లెలూయా. అర్థమవుతుందా? వేటకాడు గనక ఒక లేడిని వేట కోసం ఎరలో పెడితే ఎలా దానిలో నుంచి లేడి పిల్ల గింజుకొని తప్పించుకుంటుందో, నీ నిద్ర నుంచి నువ్వు అలా తప్పించుకో. పక్షిని గనుక రెక్కలు ఆడించకుండా ఎగరకుండా, ఎరుకువాడు ఎలా అయితే తను పట్టుకుంటాడో, ఉరి ఒడ్డుతాడో, వల ఒడ్డుతాడో, అటువంటి వలలో నుంచి, కునుకుపాటు అనే వలలో నుంచి తప్పించుకో. ఎలా అంట? నిద్ర వేటగానితో సమానం, కునుకుపాటు పక్షి కొరకు వడ్డిన వలతో సమానం. ఎందుకు మన ప్రార్థన జీవితం ఎగరట్లేదు? కునుకుపాటు కారణం కావచ్చు. అందుకే చెప్తున్నారు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును. సమయం ఉన్నప్పుడే ఆహారం సిద్ధపరచుకొనవలసిన సమయం. ఆహారం అంటే ఏంటి? దేవుని చిత్తం చేయుటయే ఆహారం. అడుగుతున్న ప్రశ్న, సోమరి ఎందాక నువ్వు పడుకుంటావయ్యా? ఇంకెప్పుడు నిద్ర లేగుస్తావయ్యా అని అడుగుతున్నా. ఆ ప్రశ్నలో ఉన్న ఆ ఫీల్ ఏంటో తెలుసా? సోమరి, లేడి పిల్లలాగా ఎప్పుడు తప్పించుకుంటావు? ఎప్పుడు పక్షి తప్పించుకున్నట్టుగా నీ కునుకుపాటు అనే వలలో నుండి, ఆ ఊరిలో నుండి తప్పించుకుంటావు? నీకే తెలియకుండా నీ శరీరం నిన్ను అలా ఒక కునుకుపాటులో, ఒక నిద్ర మత్తులో ఉంచుతుందా? ఈరోజు దానికి చూసి చెప్పు, నేను తప్పించుకుంటున్నానని. హల్లెలూయా. నిన్ను పట్టి లాగి ఉంచి వెచ్చగా ఉంచుతున్న దుప్పటితో, మంచంతో చెప్పు, నేను నా దేవుణ్ణి స్తుతించడానికి వెళ్ళాలి అని. పలుకుతారా ఈ మాట మ్యూట్లు తీసి? నేను నా దేవుణ్ణి స్తుతించడానికి వెళ్తున్నాను అని. నేను నా దేవుణ్ణి స్తుతించడానికి వెళ్తున్నాను అని చెప్పండి.
హల్లెలూయా. ఈ అనుభవంలో ఉన్న చూడండి, కుమారుడైన సొలొమోను రాజు కదా ఈ సామెతలు రాశారు. తన తండ్రి అనుభవాన్ని చూడ్డానికి వెళ్దాం రండి. ఒక జనరేషన్ ముందుకి, అంతే కదా, ఒక తరము ముందుకు వెళ్దాం. ఎందుకు అంటే ఆయన సింహాసనమట తరతరములు ఉంటదట. ఎవరి సింహాసనం? దేవుని యొక్క సింహాసనం తరతరములు ఉంటుందట. ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం రండి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 19వ వచనం. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై ఉందువు, నీ సింహాసనం తరతరములు ఉండును. తరము వెంబడి తరము గతిస్తుందేమో కానీ ఆయన సింహాసనం ఎల్లప్పుడూ ఉంటుందట. ఆయన నిత్యము ఆసీనుడై ఉంటారట. మరి స్తుతుల మీద ఆసీనుడై ఉంటానని చెప్పిన మాట అబద్ధం కాదు కదా. సొలొమోను రాజు నిద్రని గురించి, కునుకుపాటు గురించి, అవి ఎట్టి ఉరి ఒడ్డుతున్నాయో, అది ఎంతటి గుంటనో చూపిస్తున్నారే. ఇప్పుడు ఒక తరం ముందుకు వెళ్ళి నీ సింహాసనం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని మాట పొందుకున్న దావీదు గారి యొక్క అనుభవం చూడ్డానికి వెళ్దాం రండి. కీర్తన భాగం 108వ దావీదు కీర్తన. పాడుతూ గానం చేయును, నా ప్రాణాత్మ దేహములు కలిసి ఆయన్ని స్తుతిస్తాయండి. అందుకే స్వరమండలమా, సితారా లే, మేలుకో అని చెప్తాను. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, నీ వాయిద్యాన్ని కానీ, నీ ఆయుధాన్ని కానీ, నువ్వు పక్కవాణిని కానీ, నీ సహోదరుని కానీ నువ్వు లేపాలి అంటే మొదట నువ్వు లేవాలి కదా. ఒక్క లేడి పిల్లని పడివేస్తే దాని వంశమంతా పోయినట్టుగా వేటగాడు ఊరి వడ్డాడు నానా. అందుకే దానిలో నుండి బయటికి రమ్మని పిలుపు, ఒక పిలుపు. తరము వెంబడి తరము గతిస్తున్నా సరే స్తుతుల మీద ఆసీనుడైన వానిని కలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా విడిచిపెట్టవలసింది నిద్ర, కునుకుపాటు. ఇక లేచిన తర్వాత ప్రారంభించవలసినది స్తుతితో. స్వరమండలమా, సితారా మేల్కొనండి అని చెప్తున్నాడండి. నిర్జీవమైన వస్తువులు నాదం చేయగలిగినప్పుడు జీవం కలిగిన మనం ఇంకెంత నాదం చెయ్యాలి. తీసుకుంటున్న తీర్మానం నేను వేకువనే లేచెదను, నేను వేక్కునే లేచెదను అని తీసుకుంటున్న తీర్మానం పైన నిలబడాలి. చివరిగా ఈ మాటలు చూడండి, 3వ వచనం. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఎంత మంచి అనుభవం. ఆయన సార్వభౌమ అధికారమును బట్టి, ఆయన కార్యములను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రభావమును బట్టి, మహిమను బట్టి, ఆయన నామమును బట్టి ఆయన స్తుతిస్తూ ప్రజలలో ఆయన నామమును తీసుకుని వెళ్తున్న ఒక అనుభవం ఉందే. ఇది వేకువ జాముల్లో జరగవలసిన ఒక అనుభవం. ఉదయకాల సమయం మిమ్మల్ని ఒకరు ఎవరైనా
లేపుతున్నారు అంటే వారు ఎంత చక్కటి అనుభవంలో ఉన్నారో తెలుసా? స్వరమండలమా లే, మేల్కో అని చెప్పుతున్న అనుభవంలో ఉన్నారండి. వారిని బట్టి దేవునికే మహిమ. అట్టి అనుభవాలు కలిగిన వారి తరములో నుండి అనేకులు ఆయనను స్తుతించు వారు వచ్చుదురుగాక. ఆయనని ప్రతిగానములు చేయువారు వచ్చుదురుగాక. ఆయన స్తుతించుతున్నప్పుడు ఆయన సింహాసనాసీనుడై ఆయన చేయవలసిన కార్యాలు ఆయన మధ్యలో చేయనట్లుగా, శ్రేష్టమైన కార్యాలను చూచినట్లుగా, ఒక్కొక్కరు కన్నులు తెరవబడినట్లుగా ఈరోజు వెట్టగాని ఆ ఊరిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా, ఆ గుంటలలో నుంచి లేడి తప్పించుకొనున్నట్లుగా మనము, మన కుటుంబాలు అందరూ కూడా నిద్ర మత్తు నుండి, ఆ కునుకు పాటులో నుండి, ఆ సోమరితనంలో నుండి తప్పించుకొని యెహోవా దొరకు కాలంని ఆయన వెతుకుటకు వెళ్దామా? ఆయన శాంతిపరచుటకు వెళ్దామా? ప్రార్థన చేసుకుందాం అంకుల్.